యూట్యూబర్ అన్వేష్ మీద హిందూ సంఘాల నాయకులు తిరుపతి ఎస్పీ ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయుల భిక్షతో బ్రతుకుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అన్వేష్ ను భారత్ కు తీసుకొచ్చి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. ఈరోజు మా హిందువుల మీద అవాకులు చవాకులు వాగుతూ నా అన్వేషణ అనే యూట్యూబర్ దేశం మొత్తం తిరుగుతూ, దేశం కాదు రాష్ట్ర మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ ఒక పనికిమాలిన విధవలాగా పనికిమాలిన పనులు చేసుకుంటూ వ్యూస్ కోసము ఎంతకైనా దిగజారుతూ బూతులు మాట్లాడుకుంటూ ఇటువంటి వ్యక్తి ఈరోజు మా భారతదేశ ఆడపిల్లల గురించి మాట్లాడడము చాలా బాధాకరం. ఇతను ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ మన భారతదేశంలో అత్యధిక రేపులు జరుగుతున్నాయి, 30,000 లాస్ట్ ఇయర్ 30,000 రేపులు జరిగాయి, హిందువులే వీళ్ళు రేపు చేస్తున్నారు, హిందువులే రేపు చేస్తున్నారని మా హిందువుల మీద అంటే ఒక నేరం జరిగితే మా హిందూ ధర్మమే గుర్తొచ్చింది, మా హిందూ వాళ్ళే గుర్తొచ్చారు, హిందువులే గుర్తొచ్చారు నీకు అంటే నువ్వు హిందువులైతే ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరని. అదే ఇంకో మతం మాట్లాడితే నిన్ను రెండుగా చీరేసి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ దేశంలోనే చీరేసి ఉంటారు. మా హిందువులకు ఓపిక ఎక్కువ కాబట్టి ఇన్ని పడుతున్నాము. మా అమ్మవారులైన సీతాదేవిని, ద్రౌపది అమ్మవారిని నువ్వు మాట్లాడిన మాటలకి నిజంగా చెప్తున్నాము, రెండుగా కాదు మొత్తం నీ ఒళ్ళు మొత్తం సమే ఉండు మళ్ళా తీసుకొచ్చు.